హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి స్టార్ట్ చేయండి చూడడం. ఈరోజు మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లో పార్ట్ 2గా ఈ అందమైన స్టూల్ ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకోసం గాను నేను నాన్ స్టిక్ తవా తెప్పించుకున్న ఆ కార్డ్బోర్డ్ ఉంటే అది వాడానండి. అదేవిధంగా వాల్ స్టిక్కర్స్ వాడతాం కదండి, దానికి వచ్చిన రోల్ పెట్టే ఆ కార్డ్బోర్డ్ వాడానండి. ముందుగా మనం ఆ కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకుందామండి 4 పార్ట్స్ కింద. అదేవిధంగా ఈ రోల్ని 3 పార్ట్స్ కింద కట్ చేసుకుందామండి. ఇదిగోనండి కార్డ్బోర్డ్ని 4 షీట్స్ కింద కట్ చేసుకున్నాను. అదేవిధంగా దీన్ని 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను, 3 పీసెస్ కింద. ఇప్పుడు వీటిని ఒకదానికొకటిగా అంటించుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 4ని కూడా 4 కూడా అంటించుకున్న తర్వాత ఈ సైడ్ నుంచి మనం క్లోజ్ చేయడం కోసం గాను మాసివ్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ని వాడతామండి. అదే వైట్ కలర్ టేప్ ఉంటుంది కదా, దాన్ని వాడదాము. క్లోజ్ చేద్దామండి ఎడ్జెస్ అన్నీ కూడా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకుందామండి. ఇదిగోండి కంప్లీట్ అయింది. ఆ చిన్న గ్యాప్స్ ఉన్నా పర్వాలేదండి, మనం దానికి లాస్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాము. ఇప్పుడు ఆ లెగ్స్ని మనం ఫెవికాల్ సాయంతో అంటించుకుందాం. నిదానంగా చూసి అంటించుకోవాలండి. కరెక్ట్గా అన్ని 3 లెగ్స్ కూడా కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయో లేదో చూసుకొని ఇప్పుడు అవి అంటుకునేంత వరకు కాసేపు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దానికి రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నానండి. మొత్తం అంతా కూడా రెడ్ కలర్ పెయింట్ చేసుకోవాలి, మొత్తం పైన కిందన లెగ్స్ అన్నిటికీ కూడా. నేను ఇక్కడ యూజ్ చేసేది ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్సే యూజ్ చేశానండి. ఈ విధంగా పెయింట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ముగ్గు డిజైన్ వేసుకుంటున్నాను నేను. మనకి ఏ ముగ్గు నచ్చితే ఆ ముగ్గు వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి చక్కగా వేసాను ముగ్గు. గోల్డ్ కలర్ కూడా మధ్యలో డాట్స్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పైన టేబుల్ చుట్టూ చక్కగా ఒక చక్కటి లేస్ తీసుకొని అంటించుకున్నానండి. అంటే ఇందాక టేప్ వేసాం కదా, ఆ టేప్స్కి గ్యాప్స్ వచ్చినాయి కదా, అవి కనిపించకుండా ఈ లేస్ కవర్ చేస్తున్నట్లుగా అంటించుకోవాలి చక్కగానే. పై పార్ట్ అంతా ఓకే, కానీ కింద చూసేసరికి కొంచెం ఏంటో వెల్త్గా అనిపించింది. అందుకని కింద లెగ్స్కి కూడా డిజైన్ చేద్దాం అనేసి మిర్రర్స్ ఉంటే పాతవి వాటిని స్టిక్ చేస్తున్నాను. ఇదే మనం ఆన్లైన్లో కానీ బయట కానీ తెప్పించుకోవాలంటే మనకి ఇది ఒక 1000 రూపీస్ అబవే ఉంటుందండి టేబుల్. మనం వేస్ట్ మెటీరియల్స్ ఊరికనే పాడేయకుండా ఇలా డిజైన్ చేసుకుంటే మనకి ఎంతో చక్కటి టేబుల్ చూసారు ఎంత బాగా రెడీ అయిందో. చిన్న ఆలోచనలు ఉండాలి కానీ ఏది వేస్ట్ కాదండి. ఇప్పుడు ఆ టేబుల్ మీద పెట్టడం కోసం కృష్ణుడిని రెడీ చేసుకుంటున్నాను. నా దగ్గర ఒక కృష్ణుడి బొమ్మ ఉందండి, దానికి పెయింట్ కంప్లీట్గా పోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు దానికి చక్కటి పెయింటింగ్స్ వేస్తున్నాను. అది ఎప్పటిదో చాలా పాత బొమ్మ అండి. దానికి చక్కగా పెయింటింగ్స్ వేసిన తర్వాత ఆ కృష్ణుడిని చూడండి ఎంత చక్కగా మారిపోయారో అని. మొత్తం అంతా అయిన తర్వాత అదిగోండి చూసారా, కంప్లీట్గా వేసిన తర్వాత కృష్ణుడు అందంగా ఉన్నాడు కదండి. ఇప్పుడు అది టేబుల్కి సెట్ చేస్తున్నాను. అదిగోండి
ఆ టేబుల్కి ఆ కృష్ణుడికి భలే సెట్ అయింది కదండి. నేను మొన్న మేకోవర్ చేశాను కదండి, అదే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని నేను మీకు పార్ట్ 1లో చూపించాను కదండి. అక్కడే పెట్టుకున్నాను నేను. అదే నేను చెప్పాను కదా మొన్నే నా కిచెన్ విండోని చిన్న మేకోవర్ చేస్తున్నానని చెప్పాను కదా, అదిగోనండి అక్కడే పెట్టుకున్నాను. చాలా బాగుందండి, లుక్ మాత్రం మారింది. మీ అందరికి ఎలా అనిపించింది మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.